2025 మే 7th భారత్ క్రికెట్ అభిమానులకు భిన్న అనుభూతులు మిగిల్చిన రోజు. నిద్ర లేవకముందే ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలో కదం తొక్కి 100 మంది ఉగ్రవాదుల భరతం పట్టి దాయాది దేశానికి చుక్కలు చూపించిందనే అద్భుతమైన వార్త అందరిలోనూ ఆనందాన్ని నింపింది. అయితే ఈవినింగ్ నిద్రించే ముందు గ్రౌండ్లో తన బ్యాట్తో అపోనెంట్ టీమ్స్ యొక్క భరతం పట్టి బౌలర్ ఎవరైనా, గ్రౌండ్ ఏదైనా, టోర్నమెంట్ ఏదైనా తనదైన రోజున 6లతో 4లతో చీల్చి చెండాడే హిట్ మ్యాన్ రోహిత్ గురునాథ్ శర్మ. అయితే అతని టెస్ట్ క్రికెట్ వీడ్కోలు వార్త అందరినీ కలుక్కుమనిపించింది. ఖచ్చితంగా ఈ రెండు వార్తలు ఓ సగటు క్రికెట్ ఫ్యాన్కి భిన్న అనుభూతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉదయం ఉత్తేజకరమైన వార్త విని ఒక 24 hours కూడా కాకముందే మర్చిపోయేలా చేశాడు మన హిట్ మ్యాన్ రోహిత్. సోషల్ మీడియాలో 90s కిడ్స్ అని ఓ మాట వినే ఉంటారు కదా. నేటి కిడ్స్ కంటే ఆ 90s కిడ్స్కే రోహిత్ శర్మ బాగా తెలుసు. ఎప్పుడో 2007 T20 వరల్డ్ కప్ అంటే తొలి పోటీ మెగా టోర్నీలో ఆడిన రోహిత్ ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. ఈ 18 yearsలో తన తరాలన్నీ కూర్చొని తిన్న తరగని సంపాదన ఆర్జించి ఉంటాడు. అతను 190% డబ్బు కోసం ఆడే క్రికెటర్ అయితే కాదు, క్రికెట్ మీద ఎంతో ప్రేమ ఇంకా ప్యాషన్తో ఉండి ఆడుతున్న క్రికెటర్. మరో 2 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడుతాడు అనుకున్న క్రికెటర్. కానీ గత ఏడాది T20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇంటర్నేషనల్ T20లకు గుడ్ బై చెప్పిన ఈ ముంబైకర్ ఈ ఏడాది IPL మధ్యలో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ పుణ్యమా అని ఫామ్లోకి వచ్చిన ఈ సీనియర్ ప్లేయర్ ఛాంపియన్స్ ట్రోఫీలో దుమ్మురేపాడు. ఇప్పుడు IPLలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. దీంతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అతను సారథిగా వ్యవహరిస్తాడని భావించారు అంతా. కానీ అనూహ్యంగా బుధవారం సాయంత్రం వెనస్డే ఈవినింగ్ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో రోహిత్లో మునుపటి కసి కనబడటం లేదు. టెస్ట్ క్రికెట్కు సరిపోడు, ఫిట్నెస్ లేదు అని విమర్శించిన వాళ్లకు 18 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీస్, ఓ డబుల్ సెంచరీతో సమాధానం చెప్పిన ఈ ఆటగాడిలో ఎర్రబంతి మీద కోపం తగ్గింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత ఓటమికి కారణాల్లో రోహిత్ కూడా ఒకడు. కీలక సమయాల్లో విఫలం కావడంతో 2 టెస్టులు ఓడిపోయిన పరిస్థితి. సారథిగా కూడా రోహిత్ పై విమర్శలు వచ్చాయి. క్రూషియల్ టైంలో కెప్టెన్గా వ్యవహరించలేక విరాట్ కోహ్లీకి అప్పగిస్తున్నాడు అని అటు బోర్డు కూడా రోహిత్ పై పలు కారణాలతో ప్రెషర్ చేయలేక సైలెంట్గా ఉండిపోయిన సిచ్యువేషన్. కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని నూతన సారథితో పాటుగా యువ ఓపెనర్ను కూడా జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్న బోర్డు పెద్దలు ఎట్టకేలకి రోహిత్ని ఒప్పించారు. దీంతో వచ్చే వారం ఇంగ్లాండ్ పర్యటనకు జట్టు ఎంపిక చాలా ఈజీ అయిపోయింది. కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే ఇప్పుడు $1 million క్వశ్చన్. అదంతా పక్కన పెడితే 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన 2012 వరకు రోహిత్ శర్మ ఓ సాధారణ ప్లేయరే. యువ ఆటగాళ్ల కోసం ఎదురు చూస్తున్న నాటి కెప్టెన్ ధోని, సెహ్వాగ్ తర్వాత ఆ స్థానాన్ని రోహిత్ శర్మకే ఇవ్వాలని పట్టుదలగా వ్యవహరించాడు. 2011 ప్రపంచ కప్లో, వరల్డ్ కప్లో చోటు దక్కలేదని బాధతో ఏమో తెలియదు కానీ అదే ఇయర్ జరిగిన సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత రోహిత్ శర్మ ఆట తీరులో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి వరకు మిడిల్ ఆర్డర్లోనే ఆడేవాడు రోహిత్. కానీ ధోని ఇచ్చిన ప్రమోషన్తో ఒక్కసారిగా ఓపెనర్గా వచ్చాడు. కొత్త బంతిని బాదడంలో సెహ్వాగ్ను మరిపించాడు. 3 డబుల్ సెంచరీలతో వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర రాశాడు మన హిట్ మ్యాన్. అయినా సరే తాను ఏదో సాధించలేకపోయాను అనే లోటు అతనిలో కనబడుతూనే ఉంది. టెస్ట్ క్రికెట్ ఆడడం లేదనే బాధ తనలో ఉందనే విషయం బహిరంగంగానే బయటపెట్టాడు. దీనితో సెలెక్టర్లు ఓ అవకాశం అయితే ఇచ్చారు. ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్ట్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ను పక్కన పెట్టే సాహసం ఏ సెలెక్టర్ చేయలేదు.
177 రన్స్ బెంగాల్ గడ్డ మీద ఊచకోత కోసిన హిట్ మ్యాన్ అక్కడి నుంచి టెస్ట్ క్రికెట్లో తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత విశాఖలో 2 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు చేసి ఆ ఘనత సాధించిన 6వ భారత ఆటగాడిగా ఓ రికార్డ్ తన పేరిట రాసేసుకున్నాడు. అదే మ్యాచ్లో ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో 13 సిక్స్లు బాదిన ఆటగాడిగా కూడా రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పటి వరకు ఆ రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. అదే మ్యాచ్లో ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో 13 సిక్స్లు బాదిన ఆటగాడిగా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు అది ఎవ్వరూ బ్రేకే చేయలేదు. అండ్ ఈ ఇన్నింగ్స్లో రోహిత్ 176 రన్స్ అయితే చేశాడు. లో రోహిత్ టెస్ట్ క్రికెట్లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత 2022లో కెప్టెన్గా రెడ్ బాల్ క్రికెట్లో బాధ్యతలు చేపట్టాడు. అండ్ ఆ తర్వాత 2021 to 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో జట్టును ఫైనల్కు తీసుకువెళ్ళాడు. అండ్ ఆ తర్వాత 2023 to 2025లో కూడా జట్టును విజయపథంలోనే నడిపిన స్వదేశంలో న్యూజిలాండ్తో వైట్ వాష్, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓటమి రోహిత్పై విమర్శలు పెంచాయి. అండ్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదని ప్రకటించినప్పటికీ భవిష్యత్తు కారణాలతో తప్పుకోవాల్సి వచ్చింది. మొత్తం 67 టెస్టులు ఆడిన రోహిత్ 40 సగటుతో 4301 పరుగులు అంటే 4301 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 212. రోహిత్ శర్మ అనగానే అతని ఆట తీరు ఎంత కళ్ళ ముందు మెదులుతుందో అతని ప్రవర్తన కూడా అంతే. మైదానంలో అతను చాలా సరదాగా ఉండే ఆటగాడు. ఏది మనసులో పెట్టుకునే మనస్తత్వం అయితే అతనిది కాదు. సీనియర్లను, యువ ఆటగాళ్లను బ్యాలెన్స్ చేస్తూ జట్టుని నడపడంలో రోహిత్ డిఫరెంట్ స్టైల్ అనే చెప్పాలి. ప్రతి ప్లేయర్కి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ఉంటాడు రోహిత్. రిషబ్ పంత్, జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ఈశాన్ కిషన్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, ధ్రువ్ జురేల్ ఇలా చాలా మంది ప్లేయర్స్ని రోహిత్ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. టీం గ్రౌండ్లో ఏదైనా తప్పు చేస్తే అక్కడే తిట్టేస్తూ ఉంటాడు. జైస్వాల్ ఓసారి ఫీల్డింగ్లో తప్పు చేస్తే ఇదేమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావా అంటూ అక్కడిదక్కడే అరిచేశాడు. అండ్ సర్ఫరాజ్ ఖాన్ తన తొలి టెస్ట్లో ఫీల్డింగ్ టైంలో హెల్మెట్ ధరించుకోకపోతే నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా అంటూ సెటైర్ వేశాడు. కుల్దీప్ యాదవ్ను ఎన్నో సందర్భాల్లో తిట్టాడు. ఇన్ జనరల్ కెప్టెన్కి ఓపెనర్కి మధ్య విభేదాలు ఉంటూనే ఉంటాయి. రోహిత్ కోహ్లీ విషయంలో కూడా ఇదే జరిగింది. కోహ్లీని తప్పించి రోహిత్కి కెప్టెన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినప్పుడు ఇవే వార్తలు వచ్చాయి. అయినా సరే రోహిత్ ఏమాత్రం పట్టించుకోలేదు. కోహ్లీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. కోహ్లీ ఫామ్ కోల్పోతున్న టైంలో అండగా నిలిచాడు. అండ్ గ్రౌండ్లో కోహ్లీ సలహాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఒక్కోసారి కోహ్లీని కెప్టెన్ చేస్తూ ఉండేవాడు. ఇవన్నీ ఒక్క ఎత్తైతే మతి మరుపు రోహిత్ సిగ్నేచర్. టాస్ వేసే టైంలో గెలిస్తే ఫీల్డింగ్ లేదంటే బ్యాటింగ్ అంటే తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయి కామెడీ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ప్రెస్ మీట్స్లో కూడా రోహిత్ అలాగే వ్యవహరిస్తూ ఉంటాడు. కోచ్లతో కూడా రోహిత్కు మంచి రిలేషనే ఉంది. ద్రావిడ్తో రోహిత్ సన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ళకే ద్రావిడ్ కోచ్గా వచ్చాడు. ద్రావిడ్ సలహాలను మైదానంలో తప్పక అమలు చేసేవాడు. కెప్టెన్ అనే అహం లేకుండా జట్టు ఎంపికలో ద్రావిడ్దే పైచేయి. అందుకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్ళిన ఒక్క ఓటమి కూడా లేకుండా 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు వెళ్ళిన ఈ సమన్వయాలు సాధించిన విజయాలే అవి. ఫైనల్స్ ఓడిపోయినా T20 వరల్డ్ కప్ గెలిచి గురువుకు ఘన వీడ్కోలు పలికి తాను కూడా అంతే ఘనంగా తప్పుకున్నాడు. తర్వాత ద్రావిడ్ను కోచ్గా కొనసాగాలని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే బోర్డ్ గంభీర్ను ఖరారు చేయడంతో ద్రావిడ్ తప్పుకోక తప్పలేదు. గంభీర్తో మాత్రం రోహిత్కు పొసగలేదు అనేది బహిరంగ రహస్యం. వైజాగ్లో పుట్టిన రోహిత్ తన మాతృభాష తెలుగు అని చెప్పి తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు. ఏది ఎలా ఉన్నా ఓ లెజెండ్. సాంప్రదాయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇక చాలు అనుకొని వీడ్కోలు పలికాడు. మరి వన్డే క్రికెట్లో ఎంతకాలం ఆడతాడో చూడాలి.